సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది, బిడ్డ, నీకు బాబా ఇస్తున్న ఈ మాట, సాక్షాత్ షిరిడి నుంచి అందజేస్తున్న ఈ మాట తప్పకుండా ఇప్పుడే విను. నీకైనా మంచి, నీ కోరిక తప్పక తీరుతుందని బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు. అందుకు ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి అనేది మన సాయినాథుని మాటల్లోనే విందామా. నీలో ఉండాల్సిన మంచి నీలో ఉంటే నీకు జీవితం అంతా మంచే జరుగుతుంది. బిడ్డ, నీకు చాలామంది కొన్ని అవమానాలు కల్పిస్తున్నారు, అలాగే కొన్ని నష్టాలు ఏర్పరుస్తున్నారు. నీవు ఎదగకుండా ఉంటే బావుణ్ణు అని లోపల ఆశిస్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా పైకి మంచి వాళ్ళులా నటిస్తూ నీకు ఏదో మంచి చేయాలని తాపత్రయపడుతున్నట్లు అనుకుంటూ ఉంటారు. కానీ వారి మాటలు అస్సలు నమ్మకు. ఎందుకో తెలుసా, నువ్వు మంచివానివి, కానీ నీకు నీలాగే అందరూ ఉండాలంటే అది కుదరదు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. కానీ బాబా, అలాంటి వారిని నా పక్కన ఎందుకు ఉంచావు, వారు నాకు జడి చేస్తుంటే నువ్వు చూస్తూ ఉంటావా అనేది నీ ప్రశ్న. నేను ఎందుకు చూస్తూ ఉంటానమ్మా, నీ యొక్క మంచితనానికి తప్పకుండా నీకు మంచే అందజేస్తాను. శత్రువునైనా శ్రమించే మంచి గుణం నీలో ఉంది. అలాంటి మంచి గుణాన్ని మాత్రం ఎప్పుడూ వదులుకోవద్దు. శత్రువునైనా క్షమించే మంచితనం నీలో ఉన్నందువల్లనే నీ జీవితం అంతా కూడా మంచిగా ఉంటుంది. నీలో ఉండాల్సింది మంచే, కానీ క్షమించాం కదా, మారిపోయి ఉంటారు అని మళ్ళీ మళ్ళీ చీరదీసి మోసపోవద్దు. నువ్వు మంచి మనసుతో వాళ్ళు ఆదరించినా వాళ్ళ బుద్ధి మారుతుందా? వాళ్ళు నిన్ను బాగుండాలి అని కోరుకుంటారా? ఎప్పటికీ జరగదు. ఎందువల్లంటే కొందరు అలాగే, వాళ్ళ మనస్తత్వం స్థిరంగా అలాగే ఉంటుంది. వాళ్ళకి నువ్వు ఎంత మంచి చేసినా వాళ్ళు మాత్రం నీకు ఏదో ఒక చెడు తలపెట్టాలని తలుస్తూ ఉంటారు. అలా తలిచే వాళ్ళకు నువ్వు చేయాల్సింది ఒక్కటే, దూరంగా ఉండటం. నువ్వు మంచి చేయాలి అన్నా, నువ్వు వాళ్ళని క్షమించావు అన్నా వాళ్ళు మారడం మాత్రం అసంభవం. అలాంటి వారిని చేరదీసి మళ్ళీ మళ్ళీ మోసపోవద్దు. నీ యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసుకోవద్దు. ఎలాంటి వారినైనా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఎందుకో తెలుసా, దుష్టబుద్ధి, చెడు బుద్ధి కలగారు నువ్వు చేసిన పూయలు అసలు మర్చిపోతారు. నువ్వు చేసిన మేలుకి బదులుగా నీకు కీడు చేయాలనే ప్రయత్నిస్తారు. నీకు కీడు చేస్తే నువ్వు మాత్రమే నష్టపోవు. నిన్ను నిజంగా నమ్ముకున్నవారు, నీ కుటుంబ సభ్యులు, నీ స్నేహితులు, నీ నిజమైన ఆప్తమిత్రులు వీళ్ళే నష్టపోతారు. నీకు కీడు చేయటానికి ప్రయత్నించిన వారు నీ వాళ్లకు కూడా కీడు చేస్తారు అనే ఒక విషయం నువ్వు మర్చిపోతున్నావు. అందుకే ఎప్పుడు కూడా క్షమించామని వాళ్ళని వదిలేయకుండా దూరంగా ఉండటం నేర్చుకో. అయితే నువ్వు చూస్తూ అలా ఊరుకుంటావా సాయి, నాకు సహాయం చేయొచ్చు కదా, అలాంటి వారిని నాకు ఎందుకు దగ్గర చేస్తున్నావు, వారిని దూరంగా నువ్వే ఉంచేయచ్చు కదా, నేను అమాయకుని కదా అనుకోవచ్చు. కానీ నువ్వు మంచి చెడులు ఎప్పుడు లోకజ్ఞానం తెలుసుకుంటావు? ఇలాంటివి జరిగితేనో, లేదా ఇలాంటి వారు నీకు ఎదురుపడితేనో అప్పుడు జీవితంలో ఎలా ఉండాలి, ఏది దూరం పెట్టాలి, ఏది దగ్గర చేర్చుకోవాలి అని నీకు అవగాహన వస్తుంది. అయ్యిందేదో మంచికే అయ్యింది అని ఊహించు, అలాగే నమ్ము. అవుతున్నది కూడా నీ మంచికే అనుకో, ఇక అవ్వబోయేది కూడా నీ మంచికే అనుకో. నువ్వేమీ పోగొట్టుకున్నావని విచారించవద్దు. ఏమీ పోగొట్టుకోవు బిడ్డ. ఈ సాయిని నువ్వు ప్రార్థిస్తున్నంత వరకు, ఈ సాయిని నువ్వు నమ్ముకున్నంత వరకు నేను చేయి వదలను. అలాంటప్పుడు నువ్వు ఏమీ పోగొట్టుకోవు. కాబట్టి విచారణ అనవసరం. నీవేమి తెచ్చావు చెప్పు? అసలు పుట్టుకతో ఏమైనా తెచ్చావా? అలాగే నువ్వేమైనా తీసుకెళ్తావా? ఏదీ లేదు కదా. ఏదైనా సరే ఈ జీవితకాలంలో అనుభవించి పోవాల్సిందే. నీవు ఏదైనా పొందావు అంటే ఇక్కడ పొందావు, ఇక్కడ నుండే పొందావు అని గుర్తుంచుకో. ఏదైనా ఇచ్చావు, తీసుకున్నావంటే ఇక్కడి నుంచే ఇచ్చావు, ఇక్కడి నుంచే తీసుకున్నావు. ఈరోజు నీ సొంతం అనుకున్నదంతా నిన్న వేరొకరిదే కదా, రేపు మరొకరిది.
కానీ ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్నావు. ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుంచుకుంటే ఏదీ నాకు శాశ్వతం కాదు అనే ఒక మనస్థితికి నువ్వు వస్తే నీకు ఎలాంటి దుఃఖము చేరదు. అది లేదే ఇది లేదే అని పాకులాటలో నీ మనసు అల్లకల్లోలం అవ్వదు. నీలో మార్పు వస్తుంది. నీలో మార్పు వస్తే తప్పకుండా నువ్వు ఆనందంగా ఉంటావు. దేన్నైనా సరే ఆనందంగా స్వీకరించు. కాబట్టి ఇవేమీ నా వల్ల కావటం లేదు బాబా, నా మనసు ఎప్పుడు అలజడిగా ఉంది అంటే అందుకు ఒక మార్గం ఉంది బిడ్డ. అదే ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. నువ్వు ఎక్కువ సార్లు శ్వాస తీసుకుంటూ నీ మైండ్ సెట్ అంతా ఆ శ్వాస మీద పెట్టావనుకో, మిగతా విషయాలన్నీ నువ్వు మర్చిపోతావు. అప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు కొత్త అడుగులు వేయటానికి, కొత్త పనులు చేయటానికి నీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. కాబట్టి ధ్యానం అనేది నీ జీవితంలో ఒక భాగంగా మార్చుకో బిడ్డ. ఇక మరొక ముఖ్యమైన విషయం నీకు చెప్పాలి. నీకున్న చెడునంతా తొలగించే ఒక మార్గం చెబుతాను విను. నీ విధిరాతను సైతం ఎదిరించగల శక్తి నీలోనే ఉంది. ఆ శక్తిని నువ్వు బయటకు తీసావు అంటే తప్పకుండా నీ విధిరాతే మారిపోతుంది. నీకున్న చెడు మొత్తం తొలగిపోతుంది. అది ఏంటో తెలుసా? నీ విధిరాతను సైతం మార్చగల శక్తి నువ్వు చేసే పనులకు మాత్రమే ఉంటుంది. నువ్వు చేసే మంచి కర్మలకు మాత్రమే ఉంటుంది. చెడును దూరం పెట్టి మంచి అనే ఒక దాన్ని పట్టుకున్నావనుకో, నువ్వు దేన్నైనా ఎదిరించగలవు. నీ చావును కూడా జయించగలవు. మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా సరే ఏదో ఒకరోజు నీకు మంచే జరుగుతుంది. నీ చెడు అంతా తొలగి నీకు మంచి మాత్రమే జరుగుతుంది. చెడ్డ పనులు చేస్తూ పోతే నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా సరే పతనం మాత్రం తప్పదు. అందుకే విధిరాత కన్నా కర్మఫలం చాలా గొప్పది. విధిరాత భగవంతుడు రాస్తే కర్మరాత అనేది నువ్వే రాసుకుంటావు. ఆ చేసే కర్మలు మంచిగా ఉండాలి. తలిచే కర్మ ఆలోచనలు మంచిగా ఉండాలి. నువ్వు ఇతరులకి సాయం చేయకపోయినా, ఏదైనా ఇవ్వకపోయినా పర్వాలేదు. వాళ్ళకి మంచి చేయకపోయినా పర్వాలేదు. వారికి చెడు మాత్రం తలవకు, చెడు మాత్రం తలపెట్టకు. ఇతరులు బాగుండాలి అని కోరుకోవాలి తప్ప వాళ్ళు ఏదైనా అయిపోతే చూద్దాంలే అనే ఒక చెడు ఆలోచన మాత్రం ఎప్పుడూ నీలో ఉంచుకోకు. ఎందుకో తెలుసా? విధిరాతనే మార్చే గొప్ప శక్తి నీ ఆలోచనలకు ఉన్నప్పుడు నీ యొక్క జీవితం అద్భుతంగా మార్చేందుకు విధిరాతలో నువ్వు చేసే మంచి పనులు ఎంతగా కీలక పాత్రను పోషిస్తాయో అర్థమైందా? కాబట్టి కర్మఫలం చాలా గొప్పది. నువ్వు చేసే కర్మలన్నీ కూడా మంచివిగా ఉండేవేలా చూసుకో. గతం అనేది శవం లాంటి తల్లి, అది తిరిగి రాదు. తిరిగి రాని శవం కోసం నీకు ఆరాటం ఎందుకు, ఆలోచన ఎందుకు? భవిష్యత్తు పుట్టని బిడ్డ లాంటిది, మన చేతుల్లో లేదు. ఎలా ఉన్నా సరే దాన్ని స్వీకరించాల్సిందే. ఏదైనా సరే దాన్ని తట్టుకోవాల్సిందే. కానీ వర్తమానం మాత్రం వాస్తవం కదా. అంటే ఇప్పుడు జరుగుతున్నది ఏదైతే వర్తమానం జరుగుతూ ఉందో దానిని ఉపయోగించుకొని నీ యొక్క యోగం అనేది తీర్మానం అయిపోతుంది. కాబట్టి నువ్వు ప్రస్తుతం వాస్తవంలో ఉన్నావు. ఈ వాస్తవంలో ఏం విన్నావు, ఏం చేశావు, ఏం పెట్టావు, ఎలా ఉన్నావు, ఏం మాట్లాడావు, ఇవే పరిగణలోకి తీసుకోబడుతుంది. దానిని బట్టే ఆ యోగం నీకు ఎలాంటి యోగం రావాలో భగవంతుడు నిర్ణయిస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా వాస్తవంలో నువ్వు చేసే వర్తమానంలో నువ్వు చేసే మంచే నీకు శ్రీరామ రక్షగా మారుతుంది. ఒకరి పుట్టుకకి అలాగే మరణానికి ఒక సమయం ఉంటుంది. ఎప్పుడు పుట్టాలి అనేది మన చేతుల్లో ఉండదు. ఎప్పుడు మరణిస్తామనేది మన చేతుల్లో ఉండదు. ఒక సమయం ఉన్నట్లే మన జీవితంలో జరిగే ప్రతిదానికి కూడా ఒక సమయం అనేది రాసిపెట్టేసి ఉంటుంది. అది రాగానే మనం ఎంత ఆరాటపడినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అది ఏం చేయాలో ఏం చేస్తుందో తప్పక తెలుసు. అది జరిగేది జరిగిపోతుంది. కాబట్టి నీ కోరికలు తీరలేదు, నీ ఆవేదనతో నీ మనసుని ఎంతగానో కృంగదీసుకుంటున్నావు. ఆ ఆలోచనల నుంచి బయటకు రా. జరిగేదంతా నీ మంచికే అనుకో. నీకు ఎప్పుడైతే సమయం రాసిపెట్టిందో ఆ సమయంలో తప్పకుండా అన్నీ జరుగుతాయి. నిశ్చింతగా ఉండు. నీ యొక్క కోరికలు
నీ కోరిక తీరాలా లేదా అన్నది నీకు విధిరాత రాసిన రాత ప్రకారం జరుగుతుంది. కాస్త సమయం పడుతుంది. నీకొచ్చే సమయం వరకు కొంచెం వేచి ఉండాలి అంతే. ఓపికగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.